ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోని ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై పెద్ద కుట్ర జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారిగా పంజాబ్, హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజం నాటిందని ఆరోపించారు. దీన్ని దేశం మొత్తం మీద మోడీ దళితుల్ని విభజించి పాలించాలనే దురుద్దేశంతో దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను అమలుకు పూనుకున్నాడని ఆరోపించారు. 100లో 4 ఇచ్చే ఈ ఫలాలను ఎస్సీ జాబితాలో ఉన్న 1108 మంది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని మోడీని ప్రశ్నించారు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు, అలాగే ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశంలో ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిపై మనమంతా కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా గాంధీ మార్గంలో పోరాడవలసినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, ఇక చేయడానికి ఏముందని చెప్పేసి మరి జనమంతా అనుకుంటా ఉన్నారు. మన నుంచి కనీసం ప్రతిస్పందన లేదు మిత్రులారా. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు. మిత్రులారా, మనం మాట్లాడకపోతే వాళ్ళు చేసినటువంటి దొంగ చట్టాలే నిజమైన చట్టాలుగా మారిపోతాయన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే వారు చట్టాలు చేశారు కదా, మనం ఏమీ చేయలేమని అనుకుంటా ఉన్నారు. తప్పు మిత్రులారా. అది అందుకని అంబేద్కర్ సాబ్ ఏం చెప్పాడంటే, రిలెంట్లెస్ ఫైట్, గో ఫర్ ఇన్సెసెంట్ ఫైట్, నిరంతరం పోరాడండి అని చెప్పాడు. దళితుల జీవన విధానమే నిరంతర పోరాటం కావాలి మిత్రులారా. అంతే. అలాగే మాల సామాజిక వర్గం నుంచి రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందినటువంటి ఉద్యోగస్తులారా, మనకెందుకులే, నా కుటుంబం బాగుంది కదా అని మీరు అనుకుంటా ఉన్నారు. అంబేద్కర్ సాబ్ చెప్పారు, పే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు. పే బ్యాక్ టు ద సొసైటీ వద్దులని ఆయన మీ కుటుంబాలను అట్లీస్ట్ బాగా చూసుకోండి. మీరేమీ మాకు మెటీరియల్ సపోర్ట్ ఇవ్వక్కర్లేదు. ఎంత ఉద్యమం జరుగుతూ ఉంటే మాల సామాజిక వర్గాన్ని బ్లాక్టింట్గా కింద తొక్కేస్తూ ఉంటే ఇప్పటికైనా మీరు ముందుకు రాకపోతే, మరి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మన సామాజిక వర్గాన్ని పూర్తిగా గంగలో కలిపేస్తారు. మిత్రులారా, రండి. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు కంబైన్డ్ గా ఉపయోగించుకుంటే 100లో 4 బెనిఫిట్